కాకినాడలో రైస్ రెడ్డి ఉభయ గోదావరి జిల్లాలో చాలా సుపరిచితమైన పేరు. ఆయనే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. ఎన్నికలకు ముందు రిజల్ట్స్ వచ్చిన తర్వాత ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేరు చాలా ఎక్కువగా వినిపించేది. ఎన్నికల ముందు అయితే ఇంకా ఎక్కువ. ఎందుకంటే పవన్ కళ్యాణ్ని చాలా తక్కువగా, చులకనగా, ఇష్టం వచ్చినట్లుగా పేలిన వారిలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఒకడు. ఇక చంద్రశేఖర్ రెడ్డి లీలలు అన్నీ ఇన్ని అని చెప్పి కాకినాడ ప్రజలు చెప్పుకుంటుంటారు, తూర్పుగోదావరి ప్రజలు చెప్పుకుంటుంటారు. ఎన్నికలకు ముందు మరి కాకినాడ ఎమ్మెల్యే కాబట్టి ఆయన అసలు ఒక రేంజ్లో ఉండేవాడు కాదు. ఆయన ఎవరినైనా మీడియాను కేర్ చేసేవాడు కాదు, ఏ రాజకీయ నాయకుని కేర్ చేసేవాడు కాదు. తెలుగుదేశం పార్టీ అంటే ఓకే కొంతవరకు, ఎందుకంటే మొదటి నుంచి కూడా కొన్ని స్నేహబంధాలు ఉంటాయి కాబట్టి స్థానికంగా వాళ్ళని కాస్త అటు ఇటు చూసి చూడనట్లుగానే ఉండేవారట. ఆ బంధాలు కొనసాగుతూ ఉండేవి. జనసేన అయితే చాలా దారుణంగా, చాలాసార్లు నేను ప్రస్తావించాను ఈ అంశాన్ని. జనసేన వీర మహిళలు కానీ, జనసేన నాయకులు కానీ, ఇప్పుడున్న ప్రస్తుత ఎమ్మెల్యే పంతం నానాజీను కూడా చాలా ఇబ్బంది పెట్టిన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. అసలు వీళ్ళు మనుషుల్లా చూసేవాడు కాదు ఆయన. అసలు ఇది ఒక పార్టీయా, వాళ్ళ ఒక నాయకులా అన్నట్టుగానే ఆయన ఉండేవాడు. సరే, కాలం కలిసి వచ్చినంతసేపు ఏదైనా నడుస్తుంది. ఒక్కసారి కానీ సీన్ రివర్స్ అయిందనుకోండి, ఇదిగో మొక్కులు తీర్చుకుంటున్నాడట ఆయన. ఆయనకి ఏదో సెంటిమెంట్ కూడా ఉన్నదని కొంతమంది అంటుంటారు. ఏదైనా ఒక కార్యక్రమం చేయాలనుకున్నప్పుడు చేసిన తర్వాత గుండె గీయించుకోవడం అలవాటట. ఈయన మొక్కులు చెల్లించుకుంటున్నాడు. లోపలికి వెళ్లకుండా ఉండేందుకు మొక్కులు చెల్లించుకుంటున్నాడని చెప్పి కొంతమంది మాట్లాడతారు. ఏదో ఒక కార్యం చేసి ఉంటాడు, అందుకని ఈ రకంగా చేస్తున్నారని కొంతమంది అన్నారు. సర్లేండి, ఇప్పుడు ఆయన మొక్కుల గురించి ఎందుకు, కానీ భక్తి ఉన్న వాళ్ళు మొక్కులు చెల్లించుకుంటారు, ఆయన భగవంతుడు ఇష్టం ఉంటే ఆ రకంగా చేసుకువెళ్తారు. ఇప్పుడు ఎందుకు ఈ ప్రస్తావన వస్తున్నదంటే, ద్వారంపూడి చంద్రశేఖర్కి దడదడ మొదలయ్యింది అని. ఇలాగే చెప్తున్నారులే సంవత్సరం నుంచి. ఏం మొదలైంది అంటే ఆయన మాటల్లో తేడా కనిపిస్తున్నది. ఒకప్పుడు మాట్లాడిన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఇప్పుడు మాట్లాడుతున్న ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మధ్య చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఎన్నికల క్యాంపెయిన్లో సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు కాకినాడ నడుబొద్దులో మీ తాతకి ఆ ట్రీట్మెంట్ ఇచ్చాను, డిటి నాయక్ ట్రీట్మెంట్ ఇచ్చాడు, నీకు నేను భీమ్లా నాయక్ ట్రీట్మెంట్ ఇస్తాను, అకారణంగా నువ్వు నన్ను తిట్టావు, అన్యాయంగా నా వీర మహిళల మీద మీ గూండాగాళ్ళందరూ కూడా చేయి చేసుకున్నారు, మీ గూండాగాళ్ళు కానీ మీ ఫాలోవర్స్ కానీ ఎవరన్నా సరే మహిళల జోలికి వచ్చినా, మహిళల మీద తప్పుడుగా ప్రవర్తించినా మీ అంతు చూస్తాను, బట్టలు ఓడదీసి పరుగులు పెట్టిస్తాను అని చెప్పి ఆయన అన్నాడు. దానికి కౌంటర్గా అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆ బయట ముందు వినండి, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన బయట వినండి, దానికి ఈయన ఏం కౌంటర్ ఇచ్చాడో అప్పుడు చూద్దాం. ముందు బయట వినండి. ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ అనే వ్యక్తి నన్ను అకారణంగా పచ్చి బూతులు తిట్టాడు. నన్ను వినకూడని బూతులని తిట్టాడు. అది మీ వైసీపీ వాళ్ళకి అలవాటు అనుకోండి. అలాగే ద్వారంపూడి చంద్రశేఖర్ గారికి కూడా చెప్తా ఉన్నాను, గతంలో మీ కుటుంబానికి ఎస్పీ డిటి నాయక్ గారి ట్రీట్మెంట్ జరిగింది. భవిష్యత్తులో కనుక ఇలాగే చేస్తే భీమ్లా నాయక్ ట్రీట్మెంట్ అంటే ఏంటో చూపిస్తాను మీకు, మర్చిపోకండి. రైట్, ఇది పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు హెచ్చరించింది. మరి దాని కౌంటర్గా స్థానికంగా రైస్ రెడ్డిగా ఒక మంచి సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్న ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఊరుకుంటారా? ఉరఫ్ రైస్ రెడ్డి గారు అస్సలు ఊరుకోరు కదా. అప్పుడు ఏంటి వైఎస్ఆర్సీపీ అంటే ఆయన షాడో సీఎం కింద ఉండిపోయాడట ఉభయ గోదావరి జిల్లాలకి. నేనే సీఎం అని నన్ను ఎవడో ఏం పీకలేడు, ఎవడైతే ఏంటి, పవన్ కళ్యాణ్ గారు అయితే ఏంటి, చంద్రబాబు గారు అయితే ఏంటి, లోకేష్ గారు అయితే ఏంటి, ఇంకా ఇష్టమే. ఒకటి రెండు కాదు, నోటికి వచ్చిన మాటలు, ఇష్టం వచ్చిన వాగుడు చెలరేగిపోయేవారు. తెలుగుదేశం పార్టీని విమర్శిస్తూ కొంతమంది, కొడాలి నాని లాంటి వాళ్ళు. జనసేన విషయానికి వచ్చేసరికల్లా ఈయన, ఎందుకంటే కాకినాడ ఉభయ గోదావరి జిల్లాల్లో పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీకి ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారు. అందుకని ఈయన కడుపు మంట ఆ రకంగా మాట్లాడడం. అందులోని వాళ్ళ తాతగారి గురించి, ఈయన గురించి, ఈయన పుట్టు పూర్వోత్తరాలన్నీ చదివి వినిపించాడు. అతను బహిరంగంగా సవాల్ విసిరాడు. దానికి ఈయన కౌంటర్గా ఏంటి, నీకు దమ్ముంటే కాకినాడలో నిలబడు, నీ అంతు చూస్తాను, నువ్వు ఆ కళ్యాణ్ గడివి, నీకు అసలు ఎవడు సీట్ ఇస్తాడు. ఆయన మాట్లాడిన మాటలు, నువ్వు చంద్రబాబు దగ్గర ఇలాగంటే ఆయన ఇలా పోస్తాడు, నువ్వు ఇలాగెత్తుకోవాలి,
అని గెలికి 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 రెచ్చగొట్టి 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 ఇప్పుడు అదంపాతాలానికి పోయారు. ఆయన ఊరుకుంటాడా? సరే, అప్పుడు ఏం మాట్లాడాడు? పవర్ ఉన్నప్పుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఏం మాట్లాడాడు ఒకసారి వినండి. అతను తెలియని విషయం ఏమిటంటే డిటి నాయక్ బేడీలేసేసి మా తాతయ్య గారిని వీధుల్లో సినిమారా బాబు అది అంత బేడీలేసి తీసుకెళ్ళిన పరిస్థితిలో మేము చాలా హుందాగా ఉన్న వాళ్ళమే. మా కుటుంబ సమస్య ఏదో ఉందని ఆ రోజు మేము పెట్టిన దాని ప్రకారం కూర్చోబెట్టి మాట్లాడుకున్నాం తప్ప బేడీలేసి కూడా తీసుకెళ్ళలేదు. అది సినిమాలో నువ్వు చేసుకో. కాకినాడలో వీధి వీధి తిరిగి అదే బేడీలేసి నిన్ను కొట్టిస్తా, నీ జన్మలో చేయలేవు. నువ్వు నీ జన్మలో నీ వల్ల కాదు. అవకాశం నాకు వస్తుంది. ఆ రోజు నేను చూపిస్తాను నేనంటే ఏటో, నేను చూపిస్తాను నేనంటే ఏటో. కనుక నువ్వు నాకు ఛాలెంజ్ చేసావు కదా, నేను ఛాలెంజ్ చేస్తున్నాను నీకు. నేను నీకు ఛాలెంజ్ చేస్తున్నాను. రాబోయే రోజుల్లో నీ సంగతి నేను చూస్తాను, అందులో డౌట్ లేదు. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, నీ పతనం ద్వారంపూడి ఈ రోజు నుంచి నీ పతనం స్టార్ట్ అయింది. నేను పవన్ కళ్యాణే కాదు, నాది జనసేన పార్టీనే కాదు అంటున్నాడు. నేను స్వీకరిస్తున్నాను నీ ఛాలెంజ్ని, నేను స్వీకరిస్తున్నాను. నీకు దమ్ముంటే అనౌన్స్ చేయి. మళ్ళీ నీ టిక్కెట్టు దేహి చంద్రశేఖర్లాగా నా మీద కామెంట్ చేశాడు, నాకు ఛాలెంజ్ చేశాడు. దేహి అని నువ్వు చంద్రబాబుని అడుక్కుంటే అతను పైనుంచి నీకు సీట్ ఇస్తే నువ్వు పోటీ చేయాలి అక్కడ. అందుకే నువ్వు అడుక్కుంటావో, లేదా నువ్వు పొత్తులో పెట్టుకుంటావో, నువ్వు ఒంటరిగా వస్తావో, లేదా అందరూ కలిసి వస్తారో, విడిగా వస్తావో నాకు అనవసరం. నువ్వు నా పతనం స్టార్ట్ అయింది అంటున్నావు కదా, నువ్వు జనసేన పార్టీతో నా దగ్గర పోటీ చేయి. నిన్ను కింద ఓడించి పంపించకపోతే కాకినాడ నుంచి నేను చంద్రశేఖర్ని కాదు ఛాలెంజ్ చేస్తున్నాను ఈరోజు. నా ఛాలెంజ్ నువ్వు చాలా గట్టిగా ఛాలెంజ్ చేసావు కదా. నీ పతనం స్టార్ట్ అయింది, ఓడించకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, జనసేన పార్టీనే కాదు అన్నాడు కదా. ఇవన్నీ ఎందుకు? డైరెక్ట్ నువ్వు నేను పోటీ పడదాం, రా తేల్చుకుందాం. దమ్ముంటే రా. మళ్ళీ నేను రాను ఇంకోటి వస్తాడంటే మళ్ళీ పిరికి మంద కింద నేను చూడాల్సి వస్తుంది. రైట్, ఇది ఎంత ఫోర్స్ అండి. నువ్వేం పీకుతావు, నువ్వేం పీకలేవు. నేను మళ్ళీ అధికారంలోకి వస్తాను, నేను వచ్చాక నీ అంతు తేలుస్తాను, నువ్వు నన్నేం చేయగలవు. ఇప్పుడు అంతలాగా రియాక్ట్ అయిపోవలసిన అవసరం ఎందుకు వచ్చింది అంటే అధికార దాహం. అధికారం చేతిలో ఉన్నప్పుడు కన్ను మిన్ను ఆందట ఎవరికైనా సరే. సో అదే విర్రవీగినతనంతో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆ రకంగా మాట్లాడాడు. సరే, మరి ఆ మాట మీద స్టిక్ అని అవ్వాలి కదా. ఆయన సామ్రాజ్యం, ఆయన కోట. అప్పుడైతే ఈయన పిఠాపురం నుంచే గెలిచారు. కాకినాడలో ఆయన గెలిస్తే ఏముంది? ఒకటి జనసేన కొట్టింది, ఎంపీ వాళ్ళే కొట్టారు. నువ్వు ఆపాలనుకుంటే పవన్ కళ్యాణ్ గారిని ఇంకేం ఆపగలవు అంటారు అక్కడ ప్రజలు. అరే స్వామి, నువ్వు రమ్మన్నావు పవన్ కళ్యాణ్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని వస్తే అసలు నీకు డిపాజిట్లు లేకుండా పోను, ఇప్పుడు నేను డిపాజిట్లు వచ్చినట్టున్నాయి, నిన్ను కొట్టడానికి ఆయన దాకా రావాలా, కొండను ఢీ కొడతావా నువ్వు వెళ్ళి అని చెప్పి చివాట్లు పెట్టారు. మనోడు కొద్దిగా కామ్ అయిపోయాడు. ఆయన చంద్రశేఖర్ రెడ్డి గారు కాస్త కామ్ అయ్యారు. సరే, కాలక్రమేణా ఆయన ఇచ్చిన శబదాలు అవనియండి, ఆయన సవాళ్ళు అవనియండి, అన్నీ గాలికి ఎగిరిపోయి నీ అంతు తేలుస్తానని ఆయన అన్నాడు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత రైస్ మీదకి వెళ్ళాడు ఈయన. ఆ రైస్ అంశం అన్నది ఇప్పటికీ కూడా అంతు చిక్కని నిగూఢ రహస్యంలో ఉంది. అసలు రైస్లో ఈయన భాగస్వామి ఉందా, లేకపోతే బినామీలతో ఈయన చేయించాడు? ఈయన డైరెక్ట్గానే చెప్తుంటాడు, కొన్ని సంవత్సరాల నుంచి మేము చేస్తున్నాము, మా తాత ముత్తాతల దగ్గర నుంచి మాకు ఈ వ్యాపారం ఉన్నది, ఇప్పుడు మాకు ఆ వ్యాపారం ఏమీ లేదని ఈయన చెప్తాడు. మరి బినామీలతో ఏమైనా చేస్తున్నాడా, లేకపోతే ఈయన సొంతంగా చేస్తున్నాడా, ఇంకా పూర్తిగా ఆధారాలు దొరకలేదా అంటే పూర్తిగా దొరికినాయి అని చెప్పి వస్తున్న వార్తలు. అది ఎప్పుడన్నా ఏ టైంలో అన్నా ఏ రకంగానే వెళ్ళొచ్చు. అందుకని ఈయన మొక్కులు చెల్లించుకుంటున్నాడు, దేవుళ్ళ గుళ్ళు చుట్టూ తిరుగుతున్నారు అని చెప్పి వస్తున్న టాకు. ఆయన మరి ఏ టెంపుల్కి వెళ్ళాడు అన్నది మనమైతే చూడలేదు. వస్తున్న వార్తల నేపథ్యంలో మాత్రమే నేను మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను. సో ఈ ఎపిసోడ్ ఎలా నడుస్తుంటే, ఏదైతే పవన్ కళ్యాణ్ గారి మీద శబదాలు చేశారో, ఏదైతే పవన్ కళ్యాణ్ గారిని అది చేస్తాను ఇది చేస్తాను నీ అంతు తేలుస్తాను, నువ్వు నన్ను ఏం పీకగలవు, నువ్వు ఎవరి చేత మోచేత నీళ్ళు తాగుతున్నావు, ఇలా మాట్లాడి ఇంత ప్రగల్భాలు ఇంత మీసాలు మెలేసిన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇప్పుడు మాట్లాడడం చూస్తే కాకినాడ ప్రజలు నవ్విపోతున్నారు. ఎందుకంటే నువ్వు 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 ప్యాకేజీ గాడివి ఏం పీకలేవు అన్నవాడు ఇప్పుడు గౌరవంగా పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి ఆయన ప్రస్తావిస్తున్నాడండి. అంటే దడదడ మొదలయ్యింది అని. మరి అదే ఫోర్స్ ఉండాలి కదా.
ఎందుకు ఉండకూడదు? మరి అధికారంలో లేనప్పుడు ఆయన గెలుస్తాడో గెలడో లేనప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు అది కదా పవర్ అంటేని. అంటే వాళ్ళు మాట్లాడేది ఈయనకి ఏమీ లేనప్పుడు మాట్లాడాడు. మరి నీకు ఉన్నప్పుడు మాట్లాడినోడు ఇప్పుడు ఏమీ లేదు, నువ్వు ఖాళీ అయిపోయావు, ఇంట్లో కూర్చున్నావు, లేదా హైదరాబాద్లో కూర్చున్నావు, ఇప్పుడు ఎందుకు మాట్లాడవు ద్వారంపూడి అని అడుగుతున్నారు. ఆయన ఎంత గౌరవంగా మాట్లాడుతున్నాడండి పవన్ కళ్యాణ్ గారండి. అలా కాదండి పవన్ కళ్యాణ్ గారండి, ఇలా కాదండి. ఇంత మార్పు వచ్చేస్తుందా? అంత మెలేసిన వాళ్ళకి, అంత తొడలు కొట్టిన వాళ్ళకి, అంత జబ్బలు చరిసిన వాళ్ళకి, అన్ని సవాళ్ళు చేసిన వారికి అంటే టైము మన టైం కాదనుకోండి, దేనికన్నా దిగుతాం మనం. టైం ఉన్నంత వరకే, దీపం ఉన్నంత వరకే. దీపం కానీ ఆరిందో ఎత్తుక్కోవాల్సిందే. ఇప్పుడు ఆ పరిస్థితిలో ఉన్నాడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తానని చెప్పినటువంటి పార్టీ అయింది. కూటమి ప్రభుత్వంలో మీరున్నా ఆ రోజు మీరు కూడా హామీ ఇచ్చిన ఈ యొక్క పథకాలన్నీ కూడా కూటమి ప్రభుత్వం చంద్రబాబు అమలు చేసినా మీరు ప్రశ్నించాలని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కూడా కోరుకోవడం జరుగుతుంది. అప్పుడు ఈ హామీని నేను నెరవేర్చి మళ్ళా ప్రజల రండి. మీ పెద్దలు మీరు ఇచ్చిన హామీ వల్ల ఈరోజు స్థానికమైన నాయకులు కూడా ప్రజల్లో తిరగలేని పరిస్థితి. సరే ఊరుకుంటారా? వదిలేస్తారా? వదిలేస్తే కాకినాడ ప్రజలు ఒప్పుకుంటారా? ఈయన బాధితులు ఒకరా ఇద్దరా? మహిళల దగ్గర నుంచి చాలామంది బాధితులు ఉన్నారని వస్తున్న టాకు. ఆయనే చాలాసార్లు చెప్పాడు కదా, నువ్వు ఇలాంటి వాడు అట అలాంటి వాడు, ఇది చేస్తావు అది చేస్తావని. మరి అన్నీ నిరూపించాలి కదా. మాటలన్నీ సూరుకుంటే ఎలా ఉంటుంది? అది పవన్ కళ్యాణ్ గారి చెడ్డ అవుతుంది ఒకవేళ అది ఏమీ కానీ చెయ్యకపోతే అని వాళ్ళు మాట్లాడుకుండేది. జనసేన నాయకులు మాట్లాడేది, జనసేన వీర మహిళలు మాట్లాడేది, ఈయన బాధితులు మాట్లాడేది. ఎప్పుడు ఈయన అరెస్ట్ అవుతాడరా అని చెప్పి కాకినాడలో చాలామంది ఆశగా ఎదురు చూస్తున్నారు. కొంతమంది ఈయన వెళ్ళి వేరే మొక్కులు మొక్కుంటుంటే ఈయన అరెస్ట్ అవ్వాలని కొంతమంది ప్రార్థనలో మొక్కులు చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారంటున్నారు. సరే ప్రార్థనలు ఇవన్నీ మొక్కులు లేకపోతే ఇంకోటి చేస్తే అరెస్ట్ అయిపోతారని కాదు, అసలు చేసిన తప్పులన్నీ ఏమైపోయినాయి? ఎవరికి ఈయన అండగా నిలబడుతున్నారు? ఎవరు ఈయనకి అండదండలు ఉన్నాయి? ఎందుకు ఇంత సమయం పడుతుంది? నిజంగా జరిగిందా జరగలేదా? పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్లకుండా, పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడకుండా, పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రస్తావన తీసుకురాకుండా, పవన్ కళ్యాణ్ గారు గతంలో హెచ్చరికలు చేయకపోతే వారాహి వాహనం మీద నుంచి అసలు ఇష్యూయే లేదు. స్టార్ట్ చేసింది ఆయన, చెప్పింది ఆయన, హెచ్చరించింది ఆయన, తోలు తీస్తానన్నది ఆయన, తప్పులు చేసేవన్నది ఆయన, కోట్లు కొట్టేసేవన్నది ఆయన, విదేశాలకు తరలించేవన్నది ఆయన. ఏమైపోయింది? అదంతా చెప్పాల్సిన బాధ్యత ఉంది. తప్పులు చేస్తే ఖచ్చితంగా వాళ్ళని కఠినంగా శిక్షలు పడే విధంగా చేయాల్సిన అవసరం ఉంది. మరి ఎవరికి వాళ్ళు ఆలోచనలు అయిపోయి సైలెంట్ అయిపోయారా అన్న వాయిస్ జనసేనకి మంచిది కాదు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి మంచిది కాదు. ఎందుకంటే ఆయన నోటంటే వచ్చినాయి, వేరే నాయకులు వచ్చింది అనుకోండి అసలు ఇష్యూయే లేదు. ఇప్పుడు నేను ఇంత జాగ్రత్తగా మాట్లాడుతున్నారు అంటే తగ్గాడు, ద్వారంపూడి తగ్గాడు. ఎందుకు తగ్గాడంటే ఆ గుండె దడదడ మొదలైపోయిందట. 1 year అయిపోయింది కదా, 1 year పాలన అంటే వీళ్ళు ఇంకా అధికారం చేపట్టి కాదు నేను అనేది, 1 year పాలన అయిపోయినట్టే ఆల్మోస్ట్. ఓటింగ్ సమయం అయిపోయింది, రిజల్ట్ వచ్చేసింది. కాబట్టి ఆ నేపథ్యంలో ఈ సంవత్సరంలో ఇక వీళ్ళు మొదలు పెట్టేది ఇవే అని. ఎవరైతే తప్పులు చేశారో ఈ 1 year ఎవరైతే మళ్ళీ మమ్మల్ని ఏం చేస్తారో, దమ్ముంటే అరెస్ట్ చేయండి అని ఎవరైతే విర్రవీగారో అవన్నీ కూడా తోడుతున్నారట. ఒక కేసు కాదు, 2 కేసులు కాదు, చాలా కేసులు ఉన్నాయి. ఎవరిని ఏ రకంగా మేనేజ్ చేసినా, ఎవరితో ఏ రకంగా సయోధ్య పెట్టుకున్నా వదిలే ప్రసక్తి లేదు అని చెప్పి జనసేన కార్యాలయంలో వినిపిస్తున్న మాట ఇది. మరి ద్వారంపూడిని అరెస్ట్ చేస్తారా? ద్వారంపూడి తప్పులు చేశాడా? ఎందుకు అప్పుడు అలా ఉన్న ద్వారంపూడి ఇప్పుడు ఇలా ఉంటున్నాడు? ఇది ప్రశ్న.